దేవాలయ గుడి గంటల సందడిలో పూజే గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా పూజా సమయమిది. దేవాలయ గుడి గంటల సందడిలో పూజే గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా పూజా సమయమిది. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహనాథుని స్తుతించుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహనాథుని స్తుతించుదాం. దేవాలయ గుడి గంటల సందడిలో పూజే గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా పూజా సమయమిది. భక్తితో తరిద్దాం, ఆశతో గ్రహిద్దాం ఈ దివ్యయాగంబున. భక్తితో తరిద్దాం, ఆశతో గ్రహిద్దాం ఈ దివ్యయాగంబున. ఈనాడు మన దైవ వాక్యం స్మరిద్దాం, ప్రణమిల్లి ప్రభుదేవుని ఆరాధిద్దాం. ఈనాడు మన దైవ వాక్యం స్మరిద్దాం, ప్రణమిల్లి ప్రభుదేవుని ఆరాధిద్దాం. కోపం నిర్ద్వేషం మానుదాం, చేతులెత్తి యేసు గీతం పాడుదాం. కోపం నిర్ద్వేషం మానుదాం, చేతులెత్తి యేసు గీతం పాడుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహనాథుని స్తుతించుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహనాథుని స్తుతించుదాం. ఈరోజు 24 జూన్ 2024 సాయంకాల సంధ్యావేళలో జరిగే ఈ పూజ సమర్పణ చెయ్యువారు హైదరాబాదు అగ్రపీఠం బండ్లగూడ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలిపూజ స్థిరనిధి దాతలు పెంటారెడ్డి సంధ్య. రేపటి రోజున పుట్టినరోజు జరుపుకుంటున్న పెంటారెడ్డి సంధ్యకు మరియు శేఖర్ నీలలకు దేవుని అపార దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, ప్రత్యేక తలంపులు నెరవేరాలని మరియు కుటుంబ సభ్యులు దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. రెడ్డి జోజి పుట్టినరోజు సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబములో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని మరియు రెడ్డి మాణిక్యం, సిసిలియమ్మ, సంజీవరావు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత రెడ్డి జోజి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 27వ పీఠాధిపత్య వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న నల్గొండ విశ్రాంత పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 గోవింద జోజి తండ్రి గారికి ప్రార్థన శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞతా బలిపూజ
దివ్యవాణి టీవీ అధ్యక్షులు ఘనత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయకుమారు గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. మొలకల విమల గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఎల్లారెడ్డి మరియు మొలకల కుటుంబ సభ్యులు దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గుంటుపల్లి విచారణ 50వ పుట్టినరోజు జరుపుకుంటున్న సిస్టర్ గోని విజయశ్రీ గారికి దేవుని అపార దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, దేవుని సేవలో మరింతగా వాడబడాలని కోరుతూ గోలి సుందర్రావు, రాజ్యలక్ష్మి కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. న్యూయార్కులో మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న బండి విహానుకు దేవుని నిండైన దీవెనలు, ఆయురారోగ్యములు, ఎదుగుదలలో దేవుని సహాయము దయచేయమని కోరుతూ కృతజ్ఞతా బలిపూజ తాతయ్య, నానమ్మ, అమ్మ, నాన్న, మామయ్య, అత్తయ్య, అభివేద్, నివేద్, పునిత జోజప్ప గారి పేరట సమర్పిస్తున్నారు. కాంపల్లి ఎన్నయ్యకు మరియు వారి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు జయ ఫ్రాన్సిస్ ప్రత్యేక తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం అనంతాను విచారణ కీర్తిశేషులు తుమ్మ శబరీయులు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ అల్లం అరుణ కుటుంబ సభ్యులు దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, ప్రభు నామమున మీ అందరికీ శుభములు అందిస్తూ ఉన్నాం. ఈ సాయం సంధ్యా వేళ మనందరం ఈ దివ్య బలిపూజలో పాల్గొంటూ దేవుని అపార దీవెనలు పొందాలని ఆశిస్తూ ఉన్నాం. ఈ రోజున పునీత స్నాపకుడు యోహాను గారి జననోత్సవమును ఘనముగా కొనియాడుతూ ఉన్నాం. వారి జననము మానవాళికి శుభోదయం. జకరియా ఎలిజబెతమ్మల సుపుత్రుడు యోహాను వారు. ముదుసలి ప్రాయములో దేవుని ప్రణాళిక వారిలో ఈ విధముగా నెరవేరి ఉన్నది. పూర్వవేదములో సంతానం లేనట్లయితే దేవుని శాపమని తలంచేవారు. మనకి ఆంగ్లంలో ఒక చక్కటి మాట ఉన్నది, ఒక చక్కని భావం. గాడ్ డిలేస్ బట్ నాట్ డినైస్. ఆలస్యం అవుతున్నదేమో కానీ దేవుడు మాత్రము తిరస్కరింపరు అన్న నానుడి వీరిలో అక్షరాల నెరవేరి ఉన్నది. దేవుని గర్భఫలముగా ఈ లోకమును అవతరించి ముసలివారైనటువంటి యొక్క జకరియా ఎలిజబెతమ్మల సుపుత్రుడుగా దేవుని దూతగా అవతరించి రక్షకుని ఈ లోకమునకు పరిచయం చేసిన గొప్ప వ్యక్తి యోహాను వారు. తాను ఎంత సాధారణ జీవితం జీవించి ఉన్నారంటే పుట్టుక తేనెను భుజిస్తూ మిడుతులను భుజిస్తూ ఆయన జీవితం కొనసాగించి ఉన్నాడు. వారి జన్మ అనేది మానవాళికి ఎంతో ఫలప్రదం అవుతూ ఉన్నది.
ఈ రోజున వారి జన్మదినోత్సవం కొనియాడుతూ ఉన్నామంటే జన్మ దేవుడిచ్చిన గొప్ప వరం. టు బికమ్ ఈజ్ అవర్ గిఫ్ట్ టు గాడ్. అందుకే ప్రతి ఒక్కరూ ఎవరైతే జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నారో యోహాను వారు మనకు చక్కని మార్గదర్శిగా ఉంటూ ఉన్నారు. శ్రీ సభలో మామూలుగా పునీతుల యొక్క మరణోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నారు. అంటే పరలోకానికి వాళ్ళు చేరుతూ ఉన్నారట యొక్క భావనతో. కానీ ప్రత్యేకంగా ముగ్గురు జననోత్సవం మాత్రమే శ్రీ సభ కొనియాడుతూ ఉన్నది. యేసు ప్రభు జననోత్సవం, మరియమాత జననోత్సవం, అదేవిధంగా యోహాను వారి జననోత్సవం. రక్షణ ప్రణాళికలో వీరంతో గొప్ప వ్యక్తులుగా ఉంటూ ఉన్నారు. అందుకని మరి తెలియని శ్రీ సభ ఈ జన్మను కొనియాడుతూ ఉన్నది. మామూలు మనకు తెలిసే పుట్టినరోజు పండుగ అందరికీ, కానీ దాని అర్థం తెలిసేది ఎందరికో అని మనం చక్కని పాట పాడుతూ ఉంటాం. కానీ ప్రత్యేకంగా యోహాను వారికి మాత్రమే తెలిసే ఎందుకో ఈ లోకంలో జన్మించింది. యేసు ప్రభుని ప్రజలకు పరిచయం చేయటం కోసమని. యేసు ప్రభు వెళుతూ ఉంటే ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని ప్రజలకు చూపించి ఉన్నారు. రక్తమును ధారపోసి రక్షణ తెచ్చిన ఆ దేవుని గొర్రె పిల్లే యేసు ప్రభు అని కూడాను. అందుకే ఈ రోజున మరి తల్లి గర్భములోనే పరిశుద్ధాత్మతో నింపబడి ఆనందంతో గంతులు వేసిన ఈ బిడ్డలు ఎంత భాగ్యవంతుడు. రక్షణదాయకమైన గొర్రె పిల్ల అందరికీ సూచింపగలిగిన భాగ్యాన్ని ఈ ప్రవక్త మాత్రమే పొందగలిగి ఉన్నాడు. మరి యేసు ప్రభువు కూడాను జ్ఞానస్థానం ఇచ్చిన గొప్ప వ్యక్తి ఈయన. మరి చివరికి రక్తాన్ని ధారపోసి క్రీస్తు ప్రధాన సాక్షిగా నిలిచిన వ్యక్తి. అందుకే మనందరం ఒక జీవితంలో వీరిని మనం చక్కగా చెప్పాలంటే కూడాను యథార్థవాది లోక విరోధి అని. దేవుని యొక్క వ్యక్తిగా, దేవుని యొక్క ప్రవక్తగా నిలిచిన వ్యక్తి. మరి ప్రత్యేకంగా దేదీప్యమానముగా ఒక వెలుగుతున్న దీపమే ఈ యోహాను వారు. అందుకే ఈరోజు మనందరం ప్రత్యేకంగా మరి యోహాను వారు ఏ విధముగానైతే సాదా సేవ జీవితం జీవించి ప్రభునకు ఆయన సాక్షిగా నిలబడి పొరుగు వారికి ప్రభుని పరిచయం చేసి ప్రభు కోసం రక్తం ధారపోసి జీవించి ఉన్నాడో మనం మన జీవితంలో మన జీవితానికి అర్థము చేకూర్చి జీవించే భంగం ప్రసాదించమని, మన జన్మ కూడా దేవుని మగుమార్గం ఉండే వరం దయచేయమని ఈ పవిత్రమైన దేవుని మనము మనసారా ప్రార్థించుదాం. ఈ పూజ ప్రారంభమున మనలో ఉన్న తప్పుల కొరకు పశ్చాత్తాపపడి క్షమించమని ప్రభు పాదాలు పట్టి ప్రాధేయపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపం ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమానుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం. మహిమా 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 మహిమా
మహిమా మహిమా మహిమా మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా ఏనిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా సర్వశక్తి గల పరమపిత మిమ్మును వేడుచున్నాము మీ దయనేలలో కోరెదము మిమ్మును వేడుచున్నాము మీ దయనేలలో కోరెదము మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే మహోన్నతులు మా యేసు ప్రభు పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ ప్రేమగల సర్వేశ్వరా, క్రీస్తు ప్రభువు కొరకు ప్రజలను సమాయత్తపరచు నిమిత్తము శ్రాపకుడగు యోహానును పంపితివి. నీ ప్రజలకు ఆధ్యాత్మిక ఆనందమును అనుగ్రహింపుము. నీ విశ్వాసుల హృదయములను రక్షణమును శాంతిని దయచేయగల మార్గములో నడిపింపుము. నీతో కలసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమింతును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనముల వరకు. ద్వీపములారా నా మాట వినుడు, దూర ప్రాంతపు జాతులారా నా పలుకులాలింపుడు. నేను తల్లి కడుపున పడినప్పటి నుండి ప్రభువు నా నామము జ్ఞాపకం చేసుకొనెను. ఆయన నాకు పదునైన కత్తి వంటి వాకు నొసగెను. తన హస్తముతో నన్ను రక్షించెను. నన్ను వాడి అయిన బాణముగా చేసి వాడుకొనుటకు తన అమ్ముల పొదలో దాచెను. ఆయన నాతో, ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవు, నీ వలన నాకు కీర్తి కలుగునని చెప్పెను. నేను నిరర్ధకముగా శ్రమపడితిని. నా బలమునంతటినీ వినియోగించిన, 1 Samuel
ఫలితము సాధింపజాలనైతిని. నేననుకుంటిని, కానీ ప్రభువు తప్పక నా కోపు తీసుకొనును, నా కృషికి నన్ను బహుకరించును. నేను మాతృగర్భమున పడినప్పటి నుండి ప్రభువు నన్నెన్నుకొనెను. యాకోబు తన వద్దకు కొనివచ్చుటకు, ఇశ్రాయేలును తన చెంతకు చేర్చుటకు ఆయన నన్ను తన సేవకునిగా నియమించెను. ప్రభువు నాకు కీర్తిని దయచేసెను, నా బలముకు కారకుడతడే. ప్రభువు నాతో ఇట్లనెను, నీవు నాకు సేవకుడవై యాకోబు వంశజులను, ఇశ్రాయేలున మిగిలిన వారిని నా యొద్దకు తీసుకుని వచ్చుట మాత్రమే చాలదు. నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమింతును. అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువు నీవు నన్ను అద్భుతముగా కలుగచేసిన భీకరుడువు. కనుక నేను నీకు వందనములు అర్పింతును. ప్రభు, నీవు నన్ను పరిశీలించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుటయు లేచుటయు నీకు తెలియను. నీవు దూరము నుండియే నా ఆలోచనలను గుర్తుపెట్టుదువు. నేను నడుచుచున్నప్పుడు పరుండియున్నను నీవు గమనింతువు. నా కార్యములెల్లా నీకు తెలియను. అందరూ ప్రభు నీవు నన్ను అద్భుతముగా కలుగచేసిన భీకరుడువు. కనుక నేను నీకు వందనములు అర్పింతును. నాలోని ప్రతి అణువును నీవే సృజించితివి. మాతృగర్భమున నన్ను రూపొందించితివి. నీవు నన్ను అద్భుతముగా కలుగచేసిన భీకరుడువు. కనుక నేను నీకు వందనములు అర్పింతును. నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి, అది నాకు బాగా తెలియను. అందరూ ప్రభు నీవు నన్ను అద్భుతముగా కలుగచేసిన భీకరుడవు. కనుక నేను నీకు వందనములు అర్పింతును. నేను రహస్య స్థలమున రూపము తాల్చినప్పుడు, మాతృగర్భమున విచిత్రముగా నిర్ణీతమైనప్పుడు నీ కంటికి మరుగై ఉండలేదు. నేను పిండముగానున్నప్పుడే నీవు నన్ను చూచితివి. నాకు నిర్ణయింపబడిన రోజులన్నీయు ఇంకనూ ప్రారంభము కాక మునిపే నీ గ్రంథమున లిఖింపబడి ఉన్నవి. అందరూ ప్రభు నీవు నన్ను అద్భుతముగా కలుగచేసిన భీకరుడవు. కనుక నేను నీకు వందనములు అర్పింతును. యేసును గూర్చి ఆయన రాక పూర్వమై యోహాను బోధించెను. 2వ పఠనము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం నుంచి 26వ వచనం వరకు. సౌలు రాజును తొలగించిన తరువాత దేవుడు దావీదును వారికి రాజుగా చేసెను. దేవుడు అతనిని గురించి చెప్పినదేమనా, ఈషాయి కుమారుడైన దావీదు నాకు ప్రియమైన వాడని కనుగొంటిని. ఏలైనా అతడు నా చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చును. దేవుడు తాను వాగ్దానం చేసిన ప్రకారముగా దావీదు వంశీయుడైన యేసును ఇశ్రాయేలు ప్రజలకు రక్షకునిగా చేసెను. యేసు రాకడకు పూర్వము పాపముల నుండి మరలి బాప్తిస్మమును పొందుడు అని యోహాను ఇశ్రాయేలు ప్రజలందరకు బోధించెను. మరియు యోహాను తన పనిని ముగించుచు జనులతో, నేను ఎవరనని మీరు తలంచుచున్నారు? మీరు ఎదురుచూచుచున్న వ్యక్తిని నేను కాను. ఇదిగో ఆయన నా తరువాత రాబోవుచున్నాడు. ఆయన కాలి చెప్పులను విప్పుటకైనను నేను యోగ్యుడను కాను అనెను. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారలారా, ఈ రక్షణ సందేశము పంపబడినది మన కొరకే. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
మనసారా పాడెదము దేవుని గీతము, మృదమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. మనసారా పాడుదము దేవుని గీతము, మృదమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలినవారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. భక్తలుగా వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయము 57 నుండి 66 మరియు 80వ వచనము. ప్రసవ కాలము రాగానే ఎలిసబెతమ్మ కుమారుని కనెను. ప్రభు ఆమె యందు గొప్ప కనికరమును చూపినని విని ఇరుగు పొరుగు వారు బంధువులను ఆమెతో కలిసి సంతసించిరి. 8వ నాడు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చిరి. తండ్రి పేరును అనుసరించి జకర్యా అను పేరు పెట్టదలచిరి. కానీ బాలుని తల్లి వారితో, అట్లు కాదు, యోహాను అను పేరు పెట్టవలయను అని పలికెను. అంతటా వారు, మీ బంధువులలో ఆ పేరు గలవారు ఎవ్వరునూ లేరు కదా అని, శిశువునకు నీవు ఏ పేరు పెట్టగోరుచున్నావు అని సైగలతో తండ్రిని అడిగిరి. అతడు పలక తెప్పించి వాని పేరు యోహాను అని వ్రాయగా వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరువబడి నాలుక పట్టు సడలి దేవుని స్తుతించుచూ మాట్లాడసాగెను. ఇరుగు పొరుగు వారు ఈ అద్భుతమునకు భయపడిరి. ఈ సమాచారము యోదయ పర్వత ప్రాంతములందు అంతటను వ్యాపించెను. ఈ విషయములను వినిన వారందరూ ఈ పసిబాలుడు ఎట్టివాడగునో అని మనసులో అనుకొనిరి. ఏలయన దేవుని హస్తము అతనికి తోడై ఉండెను. ఆ బాలుడు వృద్ధి చెందుచు ఆత్మయందు బల సంపన్నుడాయను. ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యక్షముగా ప్రబోధించు వరకు అతడు ఎడారిలో ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, పూజ ప్రారంభమున జన్మదినోత్సవ ప్రాశస్త్యాన్ని మనం ఆలకించి ఉన్నాం. జన్మ దేవుడు మనిషికి ఇచ్చిన ఒక గొప్ప వరం. ప్రభు చిత్తానుసారముగా మనం రూపొందింపబడటం, జీవించటం దేవునికి మనమిచ్చే కానుక. తప్పనిసరిగా మనం దేవునికి కానుకలు ఇవ్వాలి. మనం చూసినట్లయితే లూకా శుభవార్తలో కూడా అనేక మంది ఆలయంలో కానుకలు ఇస్తూ ఉన్నారు. 21వ అధ్యాయం లూకా శుభవార్తలో ఒక పేద విధవరాలు ఇచ్చిన కానుక దేవుడు ప్రశంసిస్తూ ఉన్నాడు.
తన జీవనాధారం అంతటిని దేవునికి సమర్పణ చేయటం. అందుకే మనం ఎందుకు ఈ లోకములో సృజింపబడి ఉన్నామో దానికి మనం అర్థం చేకూర్చాలి. ఈరోజు యోహాను వారి యొక్క జన్మోత్సవాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. యోహాను అనగా దేవుడు దయామయుడు అని అర్థం. దేవుడు దయామయుడు, ఆయన కనికర పూరితుడు. ఎంత చక్కటి నామధేయమో చూడండి. ఎలిజబెత్తమ్మ గారు లూకా శుభవార్త 1:25 ఎప్పుడైతే తన భర్త జకరియా ద్వారా ఈ యొక్క సందేశమును ఆలకించి ఉన్నదో, తను గర్భవతి కాబోతున్నానని ఎంతో సంతోషపడింది. ఈనాటికి దేవుడు నా మొర ఆలకించి ప్రజల మధ్య నా నిందను పోగొట్టాను అని. అవును, జీవితంలో మనకు ఎంతో అవసరం. మరి ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటాం, దేవుడు నా మొర ఆలకించలేదని మనం నిరుత్సాహపడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. దేవుడు నాకు సహాయం చేయటం లేదని మనం ఎంతో నిరాశ నిస్పృహతో మనం కుంగిపోతూ ఉంటాం. అటువంటి వారందరికీ ఈ జకరియా ఎలిజబెత్తమ్మలు ఒక చక్కటి ఆదర్శం. ప్రభుని నమ్ముకున్న వారికి దేవుడు తప్పనిసరిగా సహాయపడతారు. ఆలస్యం అవుతున్నదని మనం అనుకుంటున్నాము, కానీ తగిన సమయానికి దేవుడు తప్పనిసరిగా మనకు ఫలమును చేకూరుస్తారని హబక్కు గ్రంథం 2వ అధ్యాయం మనం 3-4 వచనం మనం ఆలకిస్తూ ఉన్నాం. ప్రియ భక్తులారా, మరి మన జీవితంలో యోహాను వారి జన్మోత్సవాన్ని మనం కొనియాడే సందర్భముగా మనకి ఎన్నో చక్కని భావాలు మనం స్మరణ చేసుకుంటూ ఉండాలి. మానవ రక్షణ చరిత్రలో బాప్తిస్మించే యోహాను విలక్షణమైన పాత్రను పోషించి ఉన్నారు. వారు మెస్సియా రాకకు ముందుగా వచ్చినటువంటి వారు. ఆయన క్రీస్తుకు అగ్రగామి, యుగ యుగాలుగా తరతరాలుగా మెస్సియా కోసం ఎదురు చూస్తున్న ఇశ్రాయేలు ప్రజలను మెస్సియా రాక కోసం పశ్చాత్తాపాన్ని ప్రేరేపించే బోధన ద్వారా సిద్ధపరిచే ప్రయత్నం చేసి ఉన్నాడు ఆయన. ఈ ప్రయత్నంలో తన సర్వాన్ని పణంగా పెట్టి ఉన్నాడు. సాదా జీవితం, కఠోర తపస్సు నిమిత్తం మిళితమైన జీవితం ద్వారా దైవ ప్రజల మధ్య ప్రవక్తగా గుర్తించబడి ఉన్నాడు. జాతులకు జ్యోతిగా ప్రకాశించి ఉన్నాడు. ఆ విషయాన్నే మనం తొలి పఠనములో ఆలకించి ఉన్నాం. జాతులకు జ్యోతిగా, ఇది యోహాను వారికి వర్తింప చేస్తూ ఉన్నారు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 1-6 వచనం ఆలకించిన ఈ చక్కని భావాలు మరి మనం యోహాను వారికి వర్తింప చేస్తూ, అది అనాది నుండి దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి యోహాను తల్లి గర్భం నుండి ఎన్నుకోబడి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను దేవుని చెంతకు చేర్చుటకు, జాతులకు జ్యోతిగా ఉండుటకు, దేవుని రక్షణ నేల అంచుల వరకు వ్యాపింపచేయుటకు యోహాను పిలువబడ్డాడు. ప్రియ భక్తులారా, దేవుని ప్రణాళికను సాధ్యము చేయ సేవకునిగా పిలువబడి ఉన్నాడు. మరి బాప్తిస్మిచ్చే యోహాను కారణ జన్ముడు ఆయన. దేవుడిచ్చిన పిలుపుకు స్పందించి దైవ కాంకర్యములలో అశువులో బాపిన ధన్యజీవి ఆయన. మానవులందరిలో స్నాపకుడుకు యోహాను కంటే అధికుడుగా వాడు ఎవ్వడునూ పుట్టలేదని ప్రభువు కూడా నొక్కి ఒక్కాలించి ఉన్నాడు. ప్రవచనం ప్రవక్త ధర్మం. ప్రవచనం ప్రవక్త ధర్మం. ప్రవచనం అంటే భావిని గురించి ముందే చెప్పడం మాత్రమే కాదు. ప్రవచనం అంటే దైవ వాగ్దానాలను ప్రకటించడం, నిరీక్షణ అవకాశాలను తెలియపరచడం, ఓదార్పును ప్రకటించడం, త్రోదప్పిన వారిని హెచ్చరించడం. యోదయ ప్రవక్తల సుదీర్ఘ పారంపరిక కడపటి ప్రవక్త యోహాను వారు. పూర్వ వేదానికి నూతన వేదానికి మధ్యకాలంలో వెలసిన ప్రవక్త. ఈయనను గూర్చిన ప్రవచనాలను మననం చేసుకొనడం ఈ సందర్భంలో సమంజసం. మెస్సయ్య రాకకు ఇశ్రాయేలును సిద్ధపరిచే వ్యక్తిగా యెషయా ప్రవచనాలను ఆదిమ సంఘం యోహానుకు ఆపాదించి ఉన్నది. ఎడారిలో ఎలుగెత్తి అరుచుచుండిన వాని యొక్క స్వరమని యోహాను వారు యెషయా ప్రవక్త యోహాను వారి గురించి తెలియపరిచి ఉన్నారు. ఎడారిలో ఎలుగెత్తి పలుకు స్వరమే ఈ యోహాను వారు. అందుకే మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం 1వ వచనం, నా మార్గమును సిద్ధము చేయుటకు నేను నా దూతను పంపుదును, అప్పుడు మీరు ఎదురు చూచుతున్న ప్రభు దివిలోన దేవళమునకు వచ్చును,
మీరు చూడగోర్చిన నిబంధన దూత శీఘ్రముగా వచ్చును అని యోహాను వారి గురించి చక్కగా తెలిపించడం అన్వయించుకోవచ్చు. అదేవిధంగా 2వ పట్టణంలో మనం చూసి ఉన్నాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22 నుంచి 26 వచనాలలో మరి బాప్తిస్మించు యోహాను ప్రేషిత కార్యమును గూర్చి రక్షణ చరిత్రలో ఆయన వహించిన కీలక భూమికను గూర్చి ప్రస్తావించి ఉన్నారు పునీత పౌలు గారు. ప్రియ భక్తులారా, ఆయన మెస్సియా రాకకు ముందు వచ్చినవాడు మాత్రమే, ఆయనకు మార్గమును సిద్ధపరచువాడు మాత్రమే, పశ్చాత్తాప బాప్తిస్మ పరిచర్య ద్వారా జనాన్ని సిద్ధపరచువాడు మాత్రమే, ప్రవక్తల ప్రవచన సారాంశమును చెప్పే వంశస్థుడు, నజరేతు వాసి యేసే లోక రక్షకుడు, రక్షకుని రాకను ఎరిగిస్తూ ముందుగా వచ్చిన సేవకుడు యోహాను వారని భక్తుడైన పౌలు యోహాను వారి గురించి లోకానికి చాటి చెప్పి ఉన్నాడు. దావీదు వంశమున జన్మించిన నజరేతు ప్రవక్త, నజరేతు నివాసికి యేసును గూర్చి ప్రజలకు తెలియపరిచిన గొప్ప వ్యక్తి ఈ యోహాను వారు. అదేవిధంగా లూకా సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు సువార్త పఠనంలో కూడాను ఆయన జన్మను గూర్చి, ఆయన జన్మించిన తర్వాత ఏ పేరు పెట్టాలని వారు వంశానుసారముగా పెట్టాలని ప్రజలందరూ అనుకొని ఉన్నారు. దగ్గర బంధువులు అనుకొని ఉన్నారు, అక్కడ వచ్చిన వారందరూ అనుకొని ఉన్నారు. కానీ ఆమె మాత్రము, ఎలిజబెత్ మాత్రం కాదు ఆయనకు యోహాను అని పేరు పెట్టాలని. కానీ వెంటనే మరలా జకర్యాను అడుగుతూ ఉన్నారు. ఆయన మగవాడు కనుక, ఎందుకంటే దూత సందేశం ఇచ్చినప్పుడు ఆయన అంతగా నమ్మనందున ఆయన మూగవాడుగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఆ దేవత తెలియపరిచి ఉంది. తాను ఒక పలక తెప్పించి అతని పేరు యోహాను అని రాసిన వెంటనే కూడాను అద్భుతం జరిగి ఉంది. ప్రియ భక్తులారా, ఆయన మాట్లాడ ఆరంభించి ఉన్నాడు. 4 పట్టు సడలి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని గర్పణిస్తూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క చిత్తం నెరవేర్చటములో ముఖ్యంగా ఈ తల్లిదండ్రులు కూడా ముఖ్య పాత్ర వహించి ఉన్నారు, జకర్యా ఎలిజబెత్ అమ్మలు. అందుకే మన జీవితంలో మరి దేవుని మహత్తర కరుణను ప్రస్తుతించటం అనేది, మరి యోహాను జన్మ వృత్తాంతాన్ని మరి లూకా సువార్తలో చక్కగా మనం ఆలకించి ఉన్నాం. కనుక మీరు యేసు ప్రభు యొక్క అదేవిధంగా మరి యోహాను యొక్క జనన రెండూ కూడాను మనకి అంత గొప్ప ప్రేరణ పుట్టిస్తూ ఉన్నాయి. యేసు ప్రభు కన్య గర్భమున జన్మించి ఉన్నారు. మరి యోహాను వారు మరి బుద్ధిశల ప్రాయములో ఉన్నటువంటి వారి వలన ఈ లోకములకు వచ్చి ఉన్నారు. ఈ ఇరువురు కూడాను ఒక అద్భుతమే ఈ లోకంలో జన్మించడం అనేది. అందుకే వారి జన్మ అనేది మన గొప్ప ప్రేరణగా ఉంటూ ఉన్నది. ఈ బాప్తిస్మించే యోహాను వారు స్వ వ్యక్తిత్వం పట్ల, బాధ్యత పట్ల స్పష్టమైన ఎరుకను కలిగి ఉన్నారు. ఏంటది? నేను తగ్గాలి, ఆయన ఎదగాలి. నేను నీటితో బాప్తిసం ఇస్తూ ఉన్నాను, నాతో వచ్చేటువంటి వారు మిమ్మల్ని పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ స్నానం చేయించునని. ఎంత గొప్ప విశేషమో చూడండి. బాప్టిజం ఇచ్చినప్పుడు కూడాను మరి యోహాను వారు అంటున్నారు యేసు ప్రభుతో, కాదు నేనే మీ చేత బాప్తిజం పొందవలసినటువంటి వాడను. కానీ ప్రభు అంటున్నారు, దేవుని ప్రణాళికను మనం ఈ తీరుగా నెరవేర్చాలి. బాప్టిజం పొందిన వెంటనే కూడాను ఆ పరలోకము తెరవబడి దేవుని పరిశుద్ధాత్మ వారు ప్రభు మీద దిగివచ్చి, ఇతను నా ప్రియమైన కుమారుడు, ఇతనితో నేను అనురాగం కలిగి ఉన్నాను, ఇతనిని ఆలకింపుడు అనే యొక్క స్వరమును ప్రజలందరూ ఆలకించి ఉన్నారు. అంటే ప్రభునకు అన్ని వేళలు కూడా ఒక సాక్షిగా నిలబడి ఉన్నాడు. యేసు ప్రభువు కూడాను మరి ప్రత్యేకంగా యోహాను వారి గురించి తెలియపరుస్తూ, దేదీప్యమానముగా వెలిగే కాంతివంతమైన వెలుగు తన దీపమని యోహాను ప్రకటించి ఉన్నారు. కనుక మన జీవితంలో ప్రియ భక్తులారా, అన్ని వేళలా మనం నిత్యము కూడాను ఆ ప్రభుని ప్రస్తుతిస్తూ, యోహాను వారి జన్మ ఏ విధంగా మన మాతృగా ఉంటూ ఉందో, సాదాసేవదం జీవితం జీవించి ఉన్నాడో, ప్రజలకు ప్రభుని ప్రకటించి ఉన్నాడో, మన జీవితము ద్వారాను ప్రభుని ప్రకటించాల. భక్తులైన పౌలుగా తెలియపరిచి ఉన్నారు, నీవు తినినా త్రాగినా ఏమి చేసినా సమస్తము సర్వేశ్వరుని మగమార్థమే చేయమని. యోహాను వారి జన్మ ఏ విధంగా ప్రభు మగమార్థమే జరుగుతూ ఉన్నదో, మన క్రియలు కూడాను అదే విధంగా ఉండాలి. ఒకసారి భక్తులు అడిగారు యోహాను వారు, మేము ఏమి చేయాలి అని అంటూ ఉన్నారు. ఏమీ లేనటువంటి 2 అంగీలు ఉన్నటువంటి వాడు ఏమి లేని వానికి ఒక వస్త్రము ఇవ్వాలి. భోజనం లేనటువంటి అడిగినప్పుడు కూడాను వారికి ఒక ముద్ద అన్నం పెట్టాలి. అంటే క్రియాత్మకంగా ఉండగలగాలి అనే యథార్థవాది, ఎవరికి భయపడే వ్యక్తి కూడాను సూటిగా జీవించి ఉన్నాడు అని సూటిగా మాట్లాడి ఉన్నాడు కూడాను. అందుకని మన జీవితంలో కల్మషము లేకుండా, కళ్ళ కపటము లేకుండా
మనం జీవించినప్పుడే, మనం మాట్లాడినప్పుడే వేరేవారి చేత మనం ఆహ్వానింపబడతాము, స్వీకరింపబడుతూ ఉంటున్నాం. కనుక మన జీవితంలో యోహాను వారు ఏ విధముగా ప్రభుని ప్రజలకు అందించి ఉన్నాడు, మన లోక పాపను పరిగణించి దేవుని గొర్రెపిల్లను ప్రకటించి ఉన్నాడు, చివరికి రక్తాన్ని ధారపోసి ప్రభుని కోసం జీవించి ఉన్నాడు. మనము భయపడకుండా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండి మన యొక్క జీవితం ద్వారా మన ప్రభుని ప్రకటించే మనం దయచేయమని దేవుని మనము మనసారి ఈ యొక్క విందులో ప్రభుని ప్రత్యేకంగా కోరుకుందాం. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతడి యొక్క పుత్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోంచు పిలాతు అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగా పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకు చనిపోయిన వాళ్లకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మ విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించుచున్నాను. నిత్య జీవం విశ్వసించుచున్నాను. ఆమేన్. నాకున్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నాకున్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నే జీవించడం నీ కృపయే. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. తల్లి గర్భములో నేనున్నప్పుడు రూపమునిచ్చిన తల్లి నీవే. ముక్కురంధ్రములో ప్రాణవాయువులోది జీవమునిచ్చిన తండ్రి నీవే. వందనము 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 ప్రభు వందనము. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, లోక రక్షకుడైన క్రీస్తు రాకడను యోహాను ముందుగా ప్రకటించి రాగానే అతని ప్రజలకు చూపించను. ఆ యోహాను జనన మహోత్సవమును సమర్థవంతముగాను గౌరవప్రదముగాను జరుపుకొనుచున్న మేము నీ పీఠంపై ఉంచిన కానుకలను దయతో స్వీకరింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటు నీ కృతజ్ఞత వందలు మా ప్రభువైన క్రీస్తు వారు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తుకు అగ్రగామిగా వచ్చిన స్నాపకుడు యోహాను జన్మించిన దినమున
మేము నీ మహావైభవమును స్తుతించుచున్నాము. స్త్రీ నుండి పుట్టిన వారిలో అతనికి ప్రత్యేక గౌరవ స్థానం ఇచ్చి ప్రతిష్ఠించితివి. మానవ రక్షణను సమీపించిన గ్రహించి అతను తన గర్భములోని ఆనందముతో గంతులు వేశను. అతని జననము ఎంతో ఆనందమును కలిగించను. రక్షణదాయకమైన గొర్రె పిల్లను అందరికీ సూచింపగలిగిన భాగ్యము ప్రవక్తలందరిలో అతనికి మాత్రమే లభించినది. అంతేకాక ప్రవహించు జలములను పవిత్ర మనర్చుటకు జ్ఞానస్నానపు ప్రదాత అయిన క్రీస్తుకు ఆ నీటితోనే యోహాను బప్తిస్మం ఇచ్చెను. తొదకు తన రక్తమును ధార పోసి క్రీస్తు ప్రధాన సాక్షిగా నిలిచి ధన్యుడాయను. కావున స్వర్గీయ శక్తులతో ఏకమై ఇకమందు నీ ప్రస్తుతి చేయుచు నిరంతరము నీ వైభవమును కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రులవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధ ప్రతిబితమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి తుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునని భోజనానంతరము పాత్రమును అందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారముగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. ఉత్థాన మగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశమునకు చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నతలుగా మరియ మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, పునీత యోహాను వారితోను, ఆదినుడి నీకు సేవ చేసే పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు
సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాకసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాప నుండి మా విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అప్పుతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగమును జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొడ్డె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన వారు, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాము. అన్నిటికన్నా మిన్నగా నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపంన ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. నన్ను మీ నుండి అన్నిటికీ ఎడబాయకున్నట్లు చేయమని వేడుకుంటున్నాము. ఆమేన్. యావేదేవుడు ఆనాడిచ్చిన్ మన్నభూజముగా, యావే కుమారుడు ఈనాడిచ్చిన్ తనని భూజముగా. యావేదేవుడు ఆనాడిచ్చిన్ మన్నభూజముగా, యావే కుమారుడు ఈనాడిచ్చిన్ తనని భూజముగా.
మన్నా వలన మన్నన లేదు మనుషులకు ఈ భూమిలో, పరమన్నా ఇచ్చును మన్నన మనకు పరమును చేర్చుటలో. పరమన్నా ఇచ్చును మన్నన మనకు పరమును చేర్చుటలో. యెహోవా దేవుడు ఆనాడిచ్చే మన్నా భోజముగా, యెహోవా కుమారుడు ఈనాడిచ్చే తననే భోజముగా. ఐక్యమునంద ఆయన యందు దివ్య భోజములో, ఐక్యమునంద ఆయన యందు దివ్య భోజములో. సఖ్యతనిచ్చును సాక్షుల చేయు ఆయన సన్నిధిలో, సఖ్యతనిచ్చును సాక్షుల చేయును ఆయన సన్నిధిలో. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వర్గపు గొర్రె పిల్ల విందును భుజించి ఆనందించుచున్నాము. నేడు పునీత స్నాపకుడు యోహాను జననోత్సవ మహోత్సవమును కొనియాడుచున్న శ్రీ సభ ఆమె నూతన జన్మకు కారణమైన క్రీస్తును తెలుసుకొని తదనుగుణముగా జీవించునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురు గాక, నీ ఆత్మతోను ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనము వందనము త్రియేక దేవునికి, వందనము వందనము త్రియేక దేవునికి. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించు ఓ భగవాన్. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించు ఓ భగవాన్. ఇప్పుడు ఎప్పుడు కాయుము దేవా, ఇప్పుడు ఎప్పుడు కాయుము దేవా, ఆలించు మా మొరలన్. వందనము వందనము త్రియేక దేవ